నేను నీ చేపట్టుకొని ఉన్నా. నువ్వు దేన్ని ఆధారం చేసుకుంటావు? ఎవరిని ఆధారం చేసుకుంటావు? ఉన్నారు పర్వాలేదులే అనుకుంటావో డ్యామేజ్ అయిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు. అందరి అనుభవాలు ఒకే విధంగా ఉండవు. వ్యాపారాలు తలకిందులు అయిపోతాయి, ఆర్థిక పరిస్థితులు తారుమారైపోతాయి, అప్పులు కుప్పలైపోతాయి. ఏంటి ప్రభా ఈ పరిస్థితి? పదా పదా అంటుంటాడు. పోరాటంలో ఇదొక భాగం, సాగు ముందుకు అంటాడు. ఎట్లా ప్రభా బ్రతికే కష్టమైపోయింది? ఏం కాదు, నీకేం కాదు, పద అంటాడు. రోడ్డు పాలయ్యేటట్టున్నాను ప్రభా అంటాడు. అవమానం కలగదు పద, అవమానాన్ని లక్ష్య పెట్టొద్దు పద అంటాడు. ఈ అవమానానికి ప్రతిగా బహుమానం ఉంది పద అంటాడు. నమ్మకం కుదిరిద్దా? విశ్వాసం కలిగిద్దా? విశ్వాసం ఉంటుందా? ఊడిద్దా? ఓడటానికి వీలు లేదు. అది ఇక్కడ ఫైటింగ్, అది ఇక్కడ పోరాటం. ఎందుకు చేసావు ప్రభా ఇట్లాంటి పరిస్థితి? ఎందుకు రప్పించావు నాయన నాకు? నేను ఎట్లా విశ్వాసం ఉంచగలుగుతా? అయితే విశ్వాసం వదిలేస్తావా? అట్ట వదిలేస్తాలే ప్రభా. మరి నోరు మూసుకొని పదా. వదిలేస్తావా? వదిలేస్తే ఎట్లా ప్రభా? పా మరి ఏంది పా? ఏది ఎట్లా పోయేది ప్రభా? ఏంది దెబ్బలేంది, ఆటుపోట్లేంది, ఎట్లా సాగిద్ది అడుగు? నీకెందుకు, నువ్వు పదా. నా మీద విశ్వాసం ఉందన్నావుగా, నడిపిస్తా పదా. ఇంత చేదా? మింగాలి తప్పదు పా, నీ మంచి కోసమే పా అంటుంటాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందండి? మీరందరూ లైన్లోనే ఉన్నారుగా. మనం అప్పుడప్పుడు కూర్చొని అడుగుతాం, మన ప్రార్థన అంతా అది ఎక్కువ శాతం అసలు ఏం లేకుండా చేయి తండ్రి నీకు వందనాలయ్యా. ఈ పోరాటంలో సమస్యలు = కిరీటం, రెండో పక్కన పెడతాడు. ఇగో దీనిలాగేమో కిరీటం అనుకోండి, అది రా అబ్బాయి. ఈ చెట్టుకి పుష్పాల్లాగా అగసాట్లు అనమాట. ఈ చెట్టుకు పుష్పాల్లాగా పోరాటంలో అగసాట్లు. ఈ పోరాటాలు = కిరీటం అన్నట్టు. ఈ వద్దు అంటే ఇది లేదు, ఇది కావాలి ప్రభా అంటే మరి ఇవి కూడా వస్తాయి. ఈ వద్దు ప్రభా ఇది కావాలి, ఎగస్ట్రాలు వద్దు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి లేకుండా ఇది లేదు. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని. భర్తను కోల్పోయింది ఒక ఆమె, ఇక్కడ కూర్చుంది. ఏం చేశాడు నాకు యేసుప్రభు అని ఎగ్గొట్ల. పోయినోడు అజ్ఞానంతో పోయాడు. నేను ఎందుకు మానుకుంటాను నా ప్రభుని, నాకు యేసు చాలు అనుకొని వచ్చి కూర్చుంది. నా దేవుని ప్రేమ అర్థం కానోడు వెళ్ళిపోయాడు. నాకు అర్థమైంది, నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రభుని వదిలిపెట్టని వచ్చి కూర్చుంది. ఆ వంక చూపించి అడ్రస్ లేకుండా వెళ్ళిపోవచ్చు లోకంలోకి, వెళ్ళలా. ప్రభు ప్రేమ రుచి చూసింది, ఇంకా వదిలిపెట్టుకోదలుచుకోవాలి ప్రభుని. ఈ ప్రాణం ప్రభుతోనే పోవాలి. ఏమ్మా ఎట్లా విశ్వాసం ఉంది? ఎందుకు ఉండదన్నా? పోయినా ఎక్కడ ఉంటారు? నా ప్రభు దగ్గరే కదా ఉంటారు. తిరిగి కలుసుకుంటాం. నా దేవుడు నమ్మదగిన వాడు. నేను కోల్పోయిన వారిని, కోల్పోయిన వారిని నాకు ఇవ్వగల సమర్థుడు. నాకు ఆ విషయంలో సందేహం లేదు. నేను ఎట్లా వదిలిపెడతాను విశ్వాసాన్ని? వదిలిపెట్టే ప్రసక్తి. ప్రభు బహుమానం ఇస్తాడా ఇవ్వడా, కిరీటం ఇస్తాడా ఇవ్వడా అనేది నాకు తర్వాత సంగతి. కానీ నేనైతే ఇదిగో ఈ పూలు కాదు, ఇన్ని పూలైనా ఇంకా ఇన్ని పుష్పాలైనా నా తండ్రిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నా నాయనా, సేవకులకు చెప్తున్నా, ఒక పరిచర్య మీ కళ్ళ ముందు కనపడతా ఉందంటే పూల మీద నడుస్తే ఈ పరిచర్య రాలేదు. పూల మీద నడిస్తే ఏ నొప్పి, ఏ ఇబ్బంది, ఏ బాధ లేకుండా ఉంటే ఈ పరిచర్య కాదు. దేవుడు కృప చూపాడు, పని విస్తరించడానికి కృప చూపాడు, అది సఫలమవడానికి కృప చూపాడు. దాని తరపున వచ్చే ఒత్తిళ్లు తట్టుకోవడానికి కూడా నా తండ్రి కృప చూపాడు. ఎంత చెట్టుకు అంత గాలి అని
ఎంత పనికి అంత పోరాటం, ఎన్ని టైపుల్లో ఆయన తీసుకొస్తే ఇది జరిగిద్ది. ఆయన కృప. పౌలు అంటాడు, ఎక్కువ ప్రయాసపడ్డాను, చాలా కష్టపడ్డాను, అయినా కష్టపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప అన్నాడు కనుక నేను అంతే అంటాను. ఇప్పటికీ పడతానే ఉన్నాను. నీ కుటుంబం కోసం ఆరాటపడుతుంటావు, వాళ్ళే నీ మీద రివర్స్ అవుతారు. నువ్వు మేలు చేద్దాం అనుకుంటావు, వాళ్ళే కీడు తలపెడతారు. నలుగురిని బాగు చేద్దాం అనుకుంటావు, వాళ్ళే నీ మీద పడగెత్తి బొస కొడతారు. మోషే మీదకి లేచినట్టు, యోసేపు మీదకి లేచినట్టు నీ మీదకి లెగుస్తారు. కదిలితే మోషే మీద ఎగబడ్డారు వాళ్ళు. చూశారుగా మీరు, వరుసగా నిర్గమకాండం చదవండి. అసలు మోషే స్థానంలో ఉండి చదవండి, ఏడుపు వచ్చింది. పాపం ఆయన బ్రతికే అంకితం చేసుకున్నాడు వాళ్ళకి. కానీ అడుగడుగున ఆయన్ని శోధిస్తూ వచ్చారు వాళ్ళు. పాపం ఎన్నిసార్లు ఏడ్చుకొని ఉంటాడో మోషే. పెట్టిందంతా తింటారు, అన్ని ఇచ్చినన్ని అనుభవిస్తారు, మళ్ళీ బొస కొడతారు లేచి. కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తారు. అయినా సరే అలాంటి వ్యక్తుల్ని కూడా మోయాల్సిందే, అలాంటి వ్యక్తుల్ని కూడా మోసుకుంటూ రావాల్సిందే. అంతే, పోరాటం అంతే, తప్పదు. నీకు అన్ని అనుకూలంగా ఉండవు, వడ్డించిన విస్తర్లాగా అన్ని రెడీ చేసి ఉండవు తమ్ముడా. ఒక్కొక్కటి గెలుచుకుంటా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక్కటి మాత్రం నిజం, పోరాటంలో నిన్ను ఉంచుతాడు కానీ నీ చెయ్యి మాత్రం వదలడు. నువ్వు ఆయన్ని హత్తుకున్నంత వరకు, ఆయనకి వెళ్ళి చూసినంత వరకు నిన్ను మునిగిపోనీడు. చేయబట్టుకొని నడిపిస్తాడు. ఇందులోనే మళ్ళీ నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఇందులోనే మళ్ళీ నీకు సమృద్ధిని ఇస్తాడు, ఇందులోనే మళ్ళీ నీకు ఆదరణ ఇస్తాడు. అవసరమైనప్పుడు ఒకటి అనుమతిస్తూ ఉంటాడు. నిజంగా మీకు అర్థమైందా? పోరాటం లేని సేవ లేదు, పోరాటం లేని విశ్వాస జీవితం లేదు, ఉండబోదు. ఒకవేళ అలా ఉండాలి అనుకుంటే 2 తిమోతి 4:7 తీసేయాలి, 7వ వచనం తీసేయాలి. మంచి పోరాటము పోరాడి తిని. ఏంటి పోరాటం అంటే? అన్నం పెట్టకుండా ఎండగట్టాడు, అయినా సరే అన్నాడు. బట్టలు కూడా లేకుండా దిగంబరిగా నిలబెట్టాడు, అయినా సరే అన్నాడు. దారిని పోయేవాడల్లా తన్నిపోయారు, అయినా సరే అన్నాడు. అవమానంగా మాట్లాడారు, దూషించారు, అయినా సరే నీ అందరి విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను, నీకు స్తోత్రం అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, అన్నీ అనుకూలంగా పెట్టి ఇంక నువ్వు గెలిచింది ఏంటి, నువ్వు పోరాడింది ఏంది, నీ విజయం ఏంది, నీ విశ్వాస పరీక్ష ఏంది, రేపు దేవుని దగ్గర మెప్పు మహిమ ఘనత ఏంటి? నశించిపోవు సువర్ణము అగ్ని చేత పరిశుద్ధపరచబడును కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. బంగారం కంటే అమూల్యమంట మన విశ్వాసం. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై పర్లేదా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏం మెప్పో? ఇప్పుడు అప్పు సంగతి ఏందంటారు కొంతమంది. అప్పుడు మెప్పు వద్దులే కానీ ఇప్పుడు అప్పు తీర్చమనన్నా అంటారు. ఆయన తలుచుకుంటే నీ అప్పు ఎంతసేపు అయ్యా? ఒకసారి చెప్పు నాకు, సరిగా మైండ్ దగ్గర పెట్టుకొని చెప్పు నాకు. ఆయన తలుచుకుంటే నీ రోగం ఎంతసేపు, నీ సమస్య ఎంతసేపు, నీ రిపోర్ట్ మాత్రం ఎంతసేపు, నీ అప్పు ఎంతసేపు, నీ జీవితంలో నీ ప్రతికూలతలు ఎంతసేపు, నీ సమస్యలు ఎంతసేపు, నీ వారు ఎంతసేపు, నీ మనుషులు ఎంతసేపు?
ఒక్క క్షణం చాలదు ఆయన కార్యాలకి. మరి అన్ని చేయగలిగి ఉండి కూడా మౌనం వహించాడంటే అర్థం కాలేదా? ఇదంతా రేపు నీకు మెప్పు, మహిమ, ఘనత తీసుకొని రావడానికి ప్రభు మౌనంగా ఉండి నిన్ను అవన్నీ పడనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఆత్మఫలం ఏమనగా అన్నాడు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, విశ్వాసము, మంచితనము, ఆశానిగ్రహము. 9 తొనలు వస్తాయి ఆత్మఫలములో. అందరూ నిన్ను ప్రేమించే వాళ్ళే నీ చుట్టూ ఉండి నిన్ను ప్రేమిస్తూ ఉంటే వాళ్ళని ప్రేమించి అసలు నేను ఎంత ప్రేమ గలదన్నో తెలుసా, అసలు అందరినీ ప్రేమిస్తాను, నేను ఎంత ప్రేమ గలవాడినో తెలుసా, అందరినీ ప్రేమిస్తా అంటే ఎట్లా? అది ఎట్లా 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 ఎట్లా? నీ చుట్టూ నిన్ను ద్వేషించి ఇబ్బంది పెట్టే వాళ్ళని ప్రేమించావనుకో, అది ఆత్మఫలము. అది ఆత్మఫలములో భాగము. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ప్రేమించేది అసాధారణ ప్రేమ. ప్రేమించే వాళ్ళని ప్రేమించడం సాధారణ ప్రేమ. అది లోకంలో వాళ్ళు కూడా చేస్తారు. మరి దేవుని యందలి విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నీ స్పెషల్ ఏంటి? నీవు దేవుని కుమారుడివి, కుమార్తెవి అగునట్లు శత్రువుని ప్రేమించమన్నాడు. అది నీ స్పెషల్. నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను విమర్శించేవాళ్ళు, నిన్ను గాయపరిచే వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. వాళ్ళని తట్టుకొని నిలబడాలి. నువ్వు వాళ్ళని ప్రేమించాలి. ఎంత ఇబ్బందిగా ఉంటుందండి, ఎంత అసౌకర్యంగా ఉంటుందండి. అసలు వాళ్ళ ముఖాలు చూస్తే తన్నబుద్ధి అయింది. ముఖాలు చూస్తే లాగా ఒకటి పీకాలనిపించింది. అట్లాంటి వాళ్ళని ప్రేమించాలా? ఎట్లా? కానీ తప్పదు, నువ్వు చేయాలంటాడు. అబ్బో మన కష్టం ప్రభు అంటే, మరి అట్టయితే కష్టం మెప్పు ఉండదురా నాయన అంటాడు. నా మెప్పు ఉండదురా నీకు, నువ్వు చేయాలి అంతే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభు చెప్పాడు, ఇక నువ్వు ప్రేమించాలంతే. తట్టుకోవాల్సిందే. మళ్ళీ వాళ్ళ కీడు తలపెట్టకూడదు, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చకూడదు. మళ్ళీ తీరిస్తే మళ్ళీ మార్కులు పోతాయి. అర్థమైందా? మొత్తం 10 పాయింట్లకి రా ఈ ఎగ్జామ్ నీకు. మళ్ళీ వాళ్ళ మీద ప్రతీకారానికి దిగబోయావు, 5 పాయింట్లు పోయినాయి. అది కానీ చేయకపోయినట్టయితే మొత్తం 10 అయిపోయేది, ప్రింట్ పడిపోయేది మొత్తం. చూడు, వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళకి ప్రతీకారం చేయకుండా వాళ్ళని ఆదరించడానికి ట్రై చేయి. 10కి 10. ఏం మార్కులో ఏమో, ఎంత సైకోలాగా ఉన్నారు. వీళ్ళని చూస్తే నరకాలనిపిస్తుంది. అసలు నరగటం కాదు, కొరగటం కాదు, కనీసం తిట్టడానికి కూడా లేదు. వాళ్ళకు నువ్వు చేసే సాయం ఆపటానికి కూడా లేదు. అంతే, నువ్వు చేస్తూ ఉండండి. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల లోకస్తులకు మీకు తేడా ఏందని యేసయ్యే చెప్పాడు. మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు. మత్తయి సువార్త 5లో. ప్రిలారా ఉంటుందిలే, నాకెళ్ళి చూడండి. 5:39 రాసుకో, జస్ట్ గుర్తు రాసుకో, ఇంటికి పోయి చూసుకో, ఉంటుంది. నేనేం చెప్తున్నాను? తర్వాత ప్రేమ తర్వాత అన్నీ బాగున్నప్పుడు ఇగిలించుకుంటా తిరగటం కాదు. అన్నీ బాగున్నప్పుడు అనుకుంటా తిరగటం కాదు. పరిస్థితులు తలక్రిందులై తారుమారుగా ఉన్న పెదాల మీద చిరునవ్వు చెరగకూడదు. చెరగని చిరునవ్వు ఉండాలి. ఏదో నవ్వండి, ఒకసారి చిరునవ్వు నవ్వండి. అరే కాస్త నవ్వండి. దేవునికి స్తోత్రం. అసాధారణ పరిస్థితుల్లో సంతోషముగా ఉండటం ఒక విశ్వాసికే సాధ్యమైద్ది. అందరికీ సాధ్యం కాదు. పరిశుద్ధాత్మను కలిగిన వానికి, ఆత్మ తనలో ఉండి ఫలిస్తున్న వానికి, ఆమెకు మాత్రమే సాధ్యమైద్ది. అసాధారణ పరిస్థితుల్లో కూడా నవ్వుతూ ఉండటం, చిరునవ్వుతో ఉండటం, సంతోషంగా ఉండటం అందరికీ సాధ్యం కదా. లోకస్తులు చూడండి, ఫంక్షన్లప్పుడు కళకళ ఆడిపోతారు. ఫంక్షన్ అయిపోయి సాయంత్రానికి అనుకుంటారు. దేవునికి స్తోత్రం.
క్రైస్తవుడట్టుగా, దేవుని బిడ్డట్టుగా దేవుడు చెప్పాడు, అసాధారణమైన వ్యక్తులను అసాధారణ పరిస్థితుల్లో ప్రేమించటమే దేవుని ప్రేమ. అలాగే అసాధారణ పరిస్థితుల్లో సంతోషాన్ని వెలిబుచ్చటమే విశ్వాసం యొక్క లక్షణం. ప్రేమ, సంతోషం, సమాధానం. వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నా సరే మనం సమాధానం కోరి అడిగేస్తాం చూడు, అది పరిశుద్ధాత్మ చెప్పిన సమాధానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఫలించేటువంటి సమాధానం, ప్రేమ, సంతోషం, సమాధానం. వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, అయినా సరే మనకు అవకాశం వచ్చి ఎదురుపడ్డప్పుడు మనం సమాధానంగా పలకరిస్తాం, మాట్లాడతాం. అంతరంగంలో కూడా సమాధానం కలిగి ఉంటాం, నాకెవడు శత్రువు లేడని. నాలుగోది దీర్ఘశాంతం. ఇప్పుడు 150 కేజీలోడిని 50 కేజీలోడు ఎదుర్కొని, ఎంతోండి 150 కేజీలోడిని 35 కేజీలోడు ఎదుర్కొని, ఆ 150 కేజీలోడు గురించి చూశాడు అనుకో కొడతానని, 35 కేజీలోడు దేవుని వాక్యాన్ని బట్టి నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను, నేను లేకపోతేనా అంటే ఎట్ట కుదిరిద్ది? వీడుంది 35, వాడు 150. వాడు ఆ 150 కేజీల శరీరంతో ఆ హ్యాండ్ లేపి ఒక గుద్దు ఊరకు ఆశుగా గుద్దినా సరే ఈ 35 కేజీలోడికి మళ్ళీ 3 రోజులు లేవడు. బలహీనుడు. బలహీనుడై ఉండి బలవంతుని ఎదురుకుపోయి దేవుడిని ప్రేమను బట్టి దీర్ఘశాంతం అన్నాడు కనుక ఆత్మ ఫలమును బట్టి నేను నీ ఎడల నువ్వు ఇంత గొడవ చేసిన దీర్ఘశాంతం కలిగి ఉన్నావు. ఎందుకో తెలుసా? ఆత్మఫలం. అవునా? ఇట్లాంటి ఆత్మఫలం లోకంలో అందరూ ఫలిస్తారు. అందరూ ఫలిస్తారండి.